ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు మనకొసగినటువంటి మరొక గొప్ప అవకాశం ఈ యొక్క తపస్సు కాలములో పాలు పంచుకునే గొప్ప అవకాశం దేవుని యందు ప్రియులారా. మరి గడిచిన రోజులలో, సంవత్సరాలలో ఇదే విభూది బుధవారం రోజున ఎన్నెన్నో విభూది బుధవారాలలో మనం పాలు పంచుకున్నాం. ఎన్నెన్నో ప్రసంగాలు మనం ధ్యానించాం, ఆలకించాం. ఒకసారి 40 రోజుల యొక్క ప్రత్యేకత, లేదంటే విభూది యొక్క ప్రత్యేకత, దాని ప్రాముఖ్యత, అది ఏమి సూచిస్తుంది. మరొకసారి తపస్సు కాలములో మనము చేయదగ్గ పుణ్యకార్యాలు, ధర్మక్రియలు అంటూ ఎన్నెన్నో అంశాలను మనం ధ్యానించడం జరిగింది దేవుని యందు ప్రియులారా. మరి ఈ రోజున మన యొక్క ముఖ్యమైనటువంటి ధ్యానాంశం ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన, దాని శక్తి అనే అంశాన్ని ఈ యొక్క విభూది బుధవారం రోజున మనం ధ్యానం చేద్దాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈరోజు సువిశేషపట్నంలో ఉన్నటువంటి వాక్యాలను ఒకసారి చదువుదాం. అందరూ బైబిల్ తెరవండి. అనేకమైనటువంటి రిఫరెన్సెస్ చెప్తాను. బైబిల్లో కొన్ని సంఘటనలు మీతో ఈరోజు పంచుకుంటాను. అవన్నిటినీ కూడా తప్పనిసరిగా మనం చదవడానికి ప్రయత్నం చేయమని కోరుతూ ఉన్నాను. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి అందరం కలిసి చదువుదాం. అందరూ చదవండి. మీరు ఉపవాసం చేయనప్పుడు ఓకే. కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకుడు, వారు తమ ఉపవాసము పరుల కంటపడు పరుడకై విచారవదనములతో ఉపవాసము ఉందురు, వారికి తగిన ప్రతిఫలము లభించిన మీతో ఒక్కానించుచున్నాను. మరి ఎలా ఉపవాసం ఉండాలి? 17వ వచనం చదవండి. ఉపవాసము చేయనప్పుడు నీవు నీ తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనము. 18వ వచనం, అందువలన దృశ్యుడైన నీ తండ్రియే కాని మరెవ్వరును నీ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. దేవుని యందు ప్రియులారా, అనగా ఉపవాసం చెయ్యాలి, ఉపవాసము తప్పక ఉపవాసం ఉండాలి అని ప్రభువు చెబుతూ, అది ఎలాగ చెయ్యాలో కూడా, ఎంత గుట్టుగా, ఎంత రహస్యంగా చెయ్యాలో కూడా ప్రభు తెలియచేస్తున్నారు. అంటే ప్రభుని యొక్క చిత్తం మనందరము కూడా ఉపవాసం ఉండడము దేవుని యందు ప్రియులారా. 2వ వాక్యం లూకా శుభవార్త 5వ అధ్యాయము 35వ వచనం చదవండి. నా తర్వాత చెప్పండి. పెండ్లి కుమారుడు వారిని ఎడబాయు కాలము వచ్చును, వారిని ఎడబాయు కాలము వచ్చు, అప్పుడు వారు ఉపవాసము ఉందురు. అప్పుడు వారు ఉపవాసము ఉందురు. ఓకే. పరిచయులు వచ్చి అందరూ ఉపవాసం ఉంటున్నారు, మీరు ఉపవాసం ఉండరా? ఎస్, నా శిష్యులు, నా బిడ్డలు కూడా తప్పక ఉపవాసం ఉంటారు. ఎప్పుడండి అంటే పెండ్లి కుమారుడైన నేను వారి నుండి కొనిపోబడినప్పుడు, అనగా నా యొక్క మరణము దాపురించినప్పుడు, లేదంటే నా శ్రమలో వచ్చినప్పుడు, లేదంటే పాపము వలన నేను వారికి దూరం అయినప్పుడు నా బిడ్డలు తప్పకుండా ఉపవాసం ఉంటారు అని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు దేవుని యందు ప్రియులారా. అంటే మనందరము తప్పనిసరిగా ఉపవాసము ఉండాలి అంటూ ప్రభుని యొక్క ఆశ, ప్రభుని యొక్క చిత్తము దేవుని యందు ప్రియులారా. 3వ వచనం చదువుకుందాం. ఈనాటి మొదటి పట్టణము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి వచనాలు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రభు ఇట్లనుచున్నాడు. నా తర్వాత చెప్పండి. ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు.
దేవుని యందు క్లియర్గా ప్రభు అంటున్నారు, మీరు ఉపవాసముతో ఉండండి, సంతాపముతో ఏడుపులతో మీరు మీ పాపముల కొరకు నా సన్నిధిలో నిల్చోండి అని ప్రభు చెప్తున్నారు దేవుని యందు ప్రియులారా. కనుక ఈ 3 వచనాల ద్వారా ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్, ఫాస్టింగ్ ఈజ్ మస్ట్, ఫాస్టింగ్ ఈజ్ ఆబ్లిగేటరీ అనే అంశము అనే గొప్ప సత్యము మనకు తెలుస్తుంది దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరైతే కొంతమంది చెప్తూ ఉంటారు చాలాసార్లు, ఉపవాసం దేవుందిలే, ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, చెడు చేయకూడదంతే, అబద్ధాలు ఆడకూడదు, వ్యభిచరించకూడదు, బూతి మాటలు పలకకూడదు, ఇతరులను మోసం చేయకూడదు, అది సరిపోతుంది, మంచి చెయ్యాలి, దాన ధర్మాలు చేయాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ఉపవాసం దేవుంది, నువ్వేదన్నా తినయొచ్చు అంటారు అనే అవకాశం ఉంది దేవుని యందు ప్రియులారా. అయితే ఇక్కడ మనందరం ఒక విషయం గుర్తించాలి, చెడును మానడం ఈ 40 రోజులే కాదు, అవునా? ఈ 40 రోజులు చెడును మానేసి తర్వాత ఇష్టం వచ్చినట్లు చేసేయొచ్చా? ఏదో ఒకసారి మీకు చెప్పాను కదా, ఒక మంచు కురుస్తున్నటువంటి రోజుల్లో ఒక ఫాదర్ గారు రాత్రి మీద ఒక రోగికి అవస్థాభ్యంగం ఇవ్వడానికి వెళ్ళారంట. రిటర్న్లో వస్తూ ఉన్నారు, అది మధ్యరాత్రి, చీకటి రాత్రి, చలి రాత్రి. సో ఒకడు దొంగ రోడ్డు మీద కాసి ఆపాడు. ఫాదర్ గారు స్వెటర్ అది వేసుకొని లోపల ఫాదర్ గారు అని తెలియలేదు కనుక మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇవ్వి అని అన్నారు. మరి అప్పుడు ఆ స్వెటర్ తీసి పరస్ తీయాలి కదా, స్వెటర్ తీసేసరికి అతని అంగీ బయటపడింది. వెంటనే ఆ దొంగ, అయ్యో ఫాదర్ మీరా, సారీ మీరు అనుకోలేదు, మిమ్మల్ని అయితే నేను దొంగతనం చేయను, ప్లస్ మీ దగ్గర డబ్బులు కూడా పెద్దగా ఏమి ఉండవులేండి, వద్దులేండి అన్నాడు. మరి వీడు చాలా మంచివాడిలాగా ఉన్నాడే, నన్ను వదిలేస్తున్నాడు కదా, సరే ఈ చలిలో వెచ్చగా పోనీ ఏదైనా సిగరెట్ ఏదైనా కాలుస్తావా, ఈ ఫారంలో అది కామన్ కదా ఈ చలి ప్రాంతాలలో అని ఒక సిగరెట్ ఇస్తుంటే, ఫాదర్ తపస్సు కాలంలో నేను ఎప్పుడైనా సిగరెట్ కాల్చానా, తపస్సు కాలంలో సిగరెట్ కాల్చని మీకు తెలీదా అన్నాడు. తపస్సు కాలంలో దొంగతనాలు చేస్తాడు కానీ సిగరెట్ కాల్చడంట. దేవుని యందు ప్రియులారా, చెడ్డను మానుకొనడం, మంచిని చెయ్యడం ఈ తపస్సు కాలంలోనే కాదండోయ్, సంవత్సరం పొడవునా కాదు, జీవితం పొడవునా, జీవితాంతము చెడ్డను మనము మానుకోవాలి, మంచిని మనము చేయాలి. కానీ ఉపవాసము జీవితాంతం సంవత్సరం పొడవు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ పశ్చాత్తాప దినములలో నువ్వు పాపము చేసిన ప్రతిసారి, నువ్వు దేవునికి దూరమైన ప్రతిసారి, నువ్వు దేవుని కృపను కోల్పోయిన ప్రతిసారి నువ్వు తప్పకుండా నేను ఉపవాసం ఉండాలి దేవుని యందు ప్రియులారా. సో ఉపవాసమునకు ఎంతో శక్తి ఉంది. ఈ తపస్సు కాల దినములలో మనము పాపము చేసినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు ఉపవాసం ఉంటున్నాం కదండి దేవుని యందు ప్రియులారా. ఈ భోజనం విషయంలో 2 అంశాలు ఉంటాయంట. మొట్టమొదటిది, ఎందుకు భోజనం చేస్తామండి అంటే, ఎందుకు చేస్తాం? బలానికి, శక్తి కొరకు, పని చేయడం కొరకు, జీవించడం కొరకు మనం భోజనం చేస్తాం. కేవలము బలం కొరకు మాత్రమే అయితే ఏదన్నా తినొచ్చు, పెరుగన్నం, గంజినీళ్ళు, రైస్ అన్నం ఏదైనా తినొచ్చు. కానీ మనం భోజనం కేవలం బలం కోసం మాత్రమే చెయ్యం. ఈ భోజనంలో మరొక ఆస్పెక్ట్ ఏంటంటే ప్లెజర్, అంటే సంతోషం, ఆనందం, సుఖం. ఏంటది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మెనూ మొత్తం చెప్పేస్తున్నానా, హోటల్లో ఉంటుంది కదా. సో ఇవన్నీ ఎందుకు? కేవలం బ్రతకడం కోసమే అయితే ఏది గంజి నీళ్ళు తాగినా, పెరుగన్నం తిన్నా చాలు, బతికేస్తాం. కానీ ఈ నోరు, ఈ నాలిక వెరైటీస్ కోరుకుంటుంది, కొత్త వెరైటీస్, చక్కని కారం, మసాలా ఇది కోరుకుంటుంది. అంటే అందులో భోజనములో నీవు ఆనందాన్ని వెతుకుతున్నావు, భోజనములో ఒక రకమైన ప్లెజర్, యు ఆర్ సీకింగ్ ప్లెజర్ ఇన్ ఫుడ్. కనుక ఆ సుఖాన్ని మనం
త్యాగం చేయాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 40 రోజుల పాటు ఈ పవిత్ర కాలంలో అనే అంశాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వరకు 3 అంశాలు చెప్పాను. ఇంతకు ముందు మనం ఏం ధ్యానించాం? 2 ఉపవాసము చేయడం కొరకు 3 ముఖ్యమైన బైబిల్ వాక్యాలు, 3 ఉపవాసము యొక్క అవసరం ఎంతైనా ఉంది అనే అంశాన్ని మనం ధ్యానించాం. ఇక 4వది చిన్న అంశం, దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఎందరో ఉపవాసాలు ఉన్నారు కదా. కొన్ని ఉదాహరణలు చెప్పండి, ఎవరెవరు ఉపవాసం ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఎస్తేరు ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం, అంటే 4వ అధ్యాయం మీకు కనిపించదు, 7వ అధ్యాయము బ్రాకెట్లో 4 అని ఉంటుంది చూడండి. 7వ అధ్యాయము 16వ వచనం తీయండి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. ఒక రకమైన ఉపవాసం ఏంటో చూద్దాం. 15వ వచనం, ఎస్తేరు మొర్దుకైకి మరలా ఈ క్రింది సందేశమును పంపెను. 16వ వచనం చదవండి. నీవు వెళ్ళి షోషాను నగరములో ఉన్న యూదులనెల్లా ప్రోగు చేయము, మీరెల్లరూ ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయుడి. 3 నాళ్ళు పాటు రేయింబవళ్ళు ఏమియు ముట్టుకొనక కటిక ఉపవాసము చేయుడి. దేవుని యందు ప్రియుల చెప్పనందరూ, 3 నాళ్ళు పాటు రేయింబవళ్ళు ఏమియు ముట్టుకొనక కటిక ఉపవాసము చేయండి. 3 days ఫాస్టింగ్ ఈజ్ ఎస్తేర్స్ ఫాస్టింగ్. ఎస్తేరు ఉపవాసము ఏంటండి అంటే 3 రోజులు ఏమి తినకూడదు, కేవలం మంచినీళ్ళు మాత్రమే, ద్రవ పదార్థాలు మాత్రమే. ఇలా మనం ఎస్తేరు వలె ఉపవాసం ఉండవచ్చు. 1. 2వది దేవుని యందు ప్రియులారా, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలు. దానియేలు ఏం చెప్తున్నాడో చూద్దాం. దేవుని యందు ప్రియులారా, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ సమయమున నేను 3 వారముల కాలము శోకించుచుంటిని. ఎన్ని రోజులండి? ఎస్తేరు ఎన్ని రోజులు? దానియేలు ఎన్ని రోజులు? 3 వారాలు, సుమారు 21 రోజులు కదా. 3 వారముల పాటు నేను శోకించుచుంటిని. 3వ చదవండి. మంచి భోజనము కానీ, మంచి భోజనము, నో చికెన్, నో మటన్, నో ఫిష్, నో బిర్యానీ, నో ఫ్రైడ్ రైస్. ఓకే, మంచి భోజనము మానుకున్నాను. తర్వాత మాంసమును గాని భుజింపలేదు, మాంసమును నేను భుజింపలేదు, ద్రాక్ష సారాయమును సేవింపలేదు, ద్రాక్ష సారాయమును సేవించలేదు, అభ్యంగనము చేసుకోలేదు, అభ్యంగనము పెర్ఫ్యూమ్స్, పౌడర్, ఓకే, మేకప్, ఇవి నేను చేసుకోలేదు. దేవుని యందు దానియేలు ఫాస్టింగ్ 3 వారాల పాటు రిచ్ ఫుడ్ లేకుండా సాదాసీదా నార్మల్ ఫుడ్ స్వీకరించడం. దేవుని యందు ప్రియులారా, మాకు సెమినరీలో ఉపవాసం ఉండేవారు, ఉపవాసం ఉండమనేవారు. ఉపవాసం ఎలాగాని డైనింగ్ హాల్కి వెళ్తే ఏముండేది తెలుసా? భోజనం ఉంటుంది, అందులో ఏ కూర గీర ఏమి ఉండదు, ఓన్లీ గెంజన్నం ఉంటుంది. ఎవరన్నా ఒకవేళ నేను ఉండలేను బాబోయ్ అంటే గెంజన్నం తిని ఉండి అంతే, కానీ నో కర్రీ, నో చికెన్, నో ఉప్పు, నో కారం. ఇలా చప్పటి భోజనం. దానియేలు ఏ విధంగా అయితే మాంసమును కానీ మరొకటి కానీ తినకుండా ఉన్నాడో అటువంటి ఉపవాసం మనం చేయవచ్చు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎస్తేరు ఉపవాసము, దానియేలు ఉపవాసము, ఇంకా మనకు తెలుసు మోషే 40 రోజుల పాటు సినాయి పర్వతంపై ఉపవాసం ఉన్నాడు. ఎలైజా, ఏలియా 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రభుని దర్శనము కొరకు ఆయన నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. యేసు ప్రభు తన ప్రేషిత కార్యాన్ని ప్రారంభించే ముందు 40 పగల్లో 40 రాత్రుల్లో ఏమీ భుజింపక ఎడారిలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఎంతమంది ఉపవాసాలు ఇప్పుడు మీకు చెప్పాను? 5. ఒకరు ఎస్తేరు ఉపవాసం 3 రోజులు, దానియేలు ఉపవాసం 3 వారాలు, మోషే 40 రోజులు, ఏలియా 40 రోజులు, యేసు ప్రభు 40 రోజులు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మనము కూడా 40 రోజుల ఉపవాసములో యేసు ప్రభు శిలువలో, యేసు ప్రభు శ్రమలలో మనం పాలు పంచుకుంటూ ఉపవాసములను మనము స్వీకరించాలి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం,
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సరే, ఇప్పుడు వరకు ఉపవాసం గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అక్కడక్కడగా 4 విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి వాక్య ప్రబోధము లేదా వాక్యములోనికి మనం వెళ్తున్నాం. ఉపవాసం చేయడం వల్ల నాకేంటండి లాభం? ఇందాకన్నానే ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఏమిటో ఈరోజు మనం ధ్యానిస్తున్నామని చెప్పాను కదా. ఈ రోజున మీ ముందు 5 జీవితాలు, 5 బైబిల్ వాక్యాలను లేదంటే బైబిల్ పఠన భాగాలు మీ ముందు ఉంచుతూ మనం చదువుతూ బైబిల్ను చదువుతూ ఉపవాసము యొక్క శక్తి ఏమిటో మనం నేర్చుకుందాం, ధ్యానిద్దాం దేవుని యందు ప్రియుల. ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటి దేవుని యందు ప్రియులారా, ఉపవాసము చేయడం వల్ల కలిగే లాభం ఏమిటండి అంటే, మొట్టమొదటిది పాపము వలన వచ్చేది శిక్ష నుండి మనం రక్షింపబడాలి అంటే ఉపవాస ప్రార్థన మనం చెయ్యాలి. చెప్పండి చూద్దాం. సరిగా ఆలకించలేదు, మరొకసారి చెప్తాను. పాపము వలన వచ్చేది శిక్ష వలన రక్షింపబడాలంటే మనము ఉపవాస ప్రార్థన చెయ్యాలి. చెప్పండి. ఒక సంఘటన బైబిల్లో ఒక కాలానికి ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనము నుండి, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చదివితే దేవుని యందు ప్రియులారా, ఏలియా కనబడగానే ఆహాబు అనే ఒక దుర్మార్గుడైనటువంటి పాపిష్టికరమైనటువంటి రాజు అంటున్నాడు, ఓ ఏలియా, నీవు నాకు శత్రువువు, నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చావా అని అన్నాడు. ఏలియా ఏమంటున్నాడు, అవును రాజా, నీవు ప్రభు ఆజ్ఞలను మీరి దుష్కార్యములకు పాల్పడితివి. 21వ వచనం చదవండి. ప్రభు పలుకులు వినుము, ప్రభువు పలుకులు వినుము, నీ పాపములకు వచ్చే శిక్ష ఏంటో ఒకసారి వినయ్యా. నేను నిన్ను నాశనం చేయుదును, నేను నిన్ను నాశనము చేయుదును, నీ వంశము వారందరినీ రూపుమాపుదును, నీ కుటుంబమున పుట్టిన నీ కుటుంబములో పుట్టిన మగవారినందరినీ పెద్దలనక పిల్లలనక సర్వనాశనము చేసి తీరుదును. దేవుని యందు ప్రియుల, ఆహాబు దేవుడు అతని రాజుగా ఉంచగా అతను చేయలేని దుష్కార్యం అంటూ ఏమీ లేదు. అన్ని రకములైన పాపిష్టి కార్యాలతో తాను పాపము చేయడమే కాదు, ప్రజలందరినీ కూడా పాపములోనికి నడిపించాడు. దేవుని యొక్క శిక్ష వస్తుంది అతనికి. ఏంటంటే, సర్వనాశనం చేస్తున్నాను, నీ వంశాన్ని రూపుమాపుతున్నాను, నీ కుటుంబంలో పుట్టిన మగబిడ్డలందరూ చస్తారు, చిన్నవాళ్ళ పెద్దవారను చూడకుండా సర్వము నేను నాశనం చేస్తున్నాను అని ప్రభు ఎంత శిక్షనిస్తున్నాడు. పాపము యొక్క వేతనము మరణము, ప్రతి పాపమునకు శిక్ష ఉంటుంది. ఇలా చెప్పినప్పుడు మన వాడు ఏం చేశాడో తెలుసా? 27వ వచనం చదవండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆహాబు పశ్చాత్తాపం. ఏలియా చదవమ్మా. ఏలియా ఇట్లు పలకగా, ఏలియా ఇలా శాప వచనంలో పలికి వెళ్ళిపోగా ఆహాబు బట్టలు చించుకొని, ఆహాబు ఏం చేశాడండి? బట్టలు చించుకొని. అందరూ గట్టిగా చెప్పాలి. వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉండండి జాగ్రత్తగా. ఓకే, ఆహాబు బట్టలు చించుకొనెను, తర్వాత గోనె కట్టుకొనెను. గోనె బట్టలు ధరిస్తే ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా? ఈ కాటన్ డ్రెస్ వేసినట్టు ఉంటుందా? గుచ్చుకుంటా ఉంటుంది. ఇరిటేషన్, శరీరం అంతా భయంకరమైన ఇరిటేషన్. ఓకే, సో గోనె బట్టలు ధరించాడు దేవుని యందు ప్రియులారా. తర్వాత ఉపవాసము ఉండెను. ఆహాబు పాపాత్ముడు, దుర్మార్గుడు, శాపగ్రస్తుడు, అతను సైతము ఉపవాసము ఉండెను. తర్వాత గోనె మీదనే పండుకొని నిద్రించెను. రోజు పరుపుల మీద పడుకునేవాడు, చక్కగా పడుకునేవాడు, ఇప్పుడు ఎక్కడ? గోనె మీద పడుకుని నిద్రించుచున్నాడు. తర్వాత విచారముతో మెల్లగా అడుగులు వేస్తున్నాడు దేవుని యందు ప్రియులు. ఒక పాపాత్ముడు చేసిన పని, దేవుని శిక్ష అతనికి తెలియచేయబడగా పాపాత్ముడు చేస్తున్న పని ఏంటంటే గోనె బట్టలు ధరించాడు, ఉపవాసము ఉన్నాడు,
విచారముతో మెల్లగా అడుగులు వేస్తున్నాడు. తర్వాత 28, 29 వచనాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. దేవుని యందు ప్రియులారా, అంతట ప్రభువు వాణి, వెంటనే ప్రభువు యొక్క వాణి ఏలియా ప్రవక్తతో ఇలా మాట్లాడుతూ ఉంది. చూచితివా అహాబు నాకు జడిసి, ఆహాబు నాకు భయపడ్డాడు. వినయము తెచ్చుకొనెను. దైవ భయము మనందరికీ ఉండాలి. పాప భీతి మనందరికీ ఉండాలి. దైవ భయం ఉన్నవాడు పాపము కట్టుకొనడు. పాప భీతి ఉన్నవాడు పాపము కట్టుకొనడు. అతను నాకు భయపడ్డాడు కనుక అతను నా ముందు వినయము తెచ్చుకున్నాడు. తర్వాత ఆహాబు నాకు లొంగెను కనుక. ఉపవాసము అంటే దేవునికి లొంగిపోవుట, సరెండర్ టు ద లార్డ్. అతను నాకు లొంగిపోయాడు కనుక అతనిని తన జీవిత కాలమున శిక్షింపను కాని దేవుని యందు నేను అతనిని శిక్షింపను. అతను బ్రతికి ఉంటుండగా అతను నేను శిక్షింపను. వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు ఆ సంగతి చూసుకుందాం, ఎందుకంటే వాడు కూడా ఇలాంటి పాపాలు చేస్తున్నాడు తెలుస్తుంది అంటూ దేవుని యందు ప్రియులారా ప్రభు అంటున్నారు, ఇతనిని నేను శిక్షింపను. జాగ్రత్తగా ఆలోచించండి. మనము కూడా ఎన్నెన్నో పాపములు కట్టుకొని జీవిస్తూ ఉన్నాం. మన పాపముల వలన దేవుని శిక్ష మన పైన రగులుకుంటుంది. దేవుని శిక్ష నుండి, పాపము వలన వచ్చే శిక్ష నుండి రక్షింపబడాలి అంటే సుఖంగా హాయిగా తిని త్రాగి ఉంటే మనం దేవుని శిక్ష నుండి తప్పించుకోలేం. దేవుని శిక్ష నుండి తప్పించుకోవాలంటే దేవుని యందు ప్రియులారా, పాపపు శిక్ష నుండి తప్పించుకోవాలంటే దేవుని యందు ప్రియులారా తప్పనిసరిగా మనందరము ఉపవాసము ఉండాలి. ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనకున్న శక్తి ఏంటంటే మన పాపము వలన మనము కట్టుకున్నటువంటి శిక్షలను, మనకు వస్తున్న శిక్షలను మనం తప్పించుకోగలం. దేవుని కరుణకు మనము పాత్రులము కాగలము. దేవుని యందు ప్రియులారా, కనుక నీ పాపముల కొరకు ఈ 40 రోజుల పాటు నువ్వు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించు అని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. రెండవది దేవుని యందు ప్రియులారా, రెండవ ఉపవాస ప్రార్థనకున్నటువంటి శక్తి ఏంటో చూసినట్లయితే ప్రభుని యొక్క కాపుదల సంరక్షణ నువ్వు పొందాలి అంటే ఉపవాస ప్రార్థన మనం చెయ్యాలి. చెప్పండి చూద్దాం. మీరు సరిగ్గా ఆలకించడం లేదు. ఓకే, ఒక్కసారి చెప్పండి, టక్కన క్యాచ్ చేయాలి. ఓకే, మరొకసారి ప్రభుని యొక్క కాపుదల సంరక్షణ పొందాలి అంటే ఉపవాస ప్రార్థన చెయ్యాలి. ఓకే, ఇక్కడ దేవుని వాక్యం చూద్దాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ ఒక్క విషయం, ద బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఈ యొక్క పరాయి దేశంలో ఎజ్రా ఉన్నాడు. ఈ ఎజ్రా నాయకత్వంలో అనేక మంది ఇజ్రాయేలు ప్రజలందరూ ప్రోగై రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా రాజా, యెరూషలేములో మా దేవాలయము శిథిలమై ఉంది, మా దేవాలయ గోడలు శిథిలమై ఉన్నాయి, కనుక నీవు అనుమతి ఇస్తే నేను నా ప్రజలందరినీ తీసుకొని ఆ యొక్క యెరూషలేము దగ్గరికి వెళ్తాను. యెరూషలేము పట్టణానికి యెరూషలేము దేవాలయాన్ని నిర్మించుకుంటాను, లేదంటే యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయ గోడలు నిర్మించుకుంటాను, నాకు మీరు అవకాశం ఇవ్వండి. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఎవరైనా అతన్ని ప్రేమిస్తే అద్భుత రీతిలో మా దేవుడు వాళ్ళని కాపాడతాడు, ఎవరైతే అతన్ని విస్మరిస్తారో ఆయన వాళ్ళని శిక్షిస్తాడు అంటూ దేవుని గురించి అనేక విషయాలు రాజుగారికి చెప్పారు. అర్థమవుతుందా? సో రాజుగారు ఏం చేశారు, అనేకమైన డబ్బులు సంపదలు ఇచ్చి, ఖర్చులకి అన్ని డబ్బులు ఇచ్చి, మీరు వెళ్ళండి ఆ దేవుని ఆలయాన్ని నిర్మించుకోండి, దేవుని ఆలయ గోడలు పునర్నిర్మించుకోండి, వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు సమస్య వచ్చింది తెలుసా, అక్కడ నుండి యెరూషలేముకి రావాలంటే అడవుల గుండా ప్రయాణం చేసుకొని రావాలి. ఈ అడవులలో బందిపోటు దొంగలు
ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. ఎవడు ఇలాగ వెళ్తాడా వాళ్ళ మీద పడి వాళ్ళని కొల్లగొడదామా అని. ఇప్పుడు ఎజ్రాకు డౌట్ వచ్చింది. ఇంత సంపదలు ఉన్నాయి, ఇంత డబ్బు ఉంది, ఇదంతా పట్టుకొని వెళ్తుంటే బందిపోటు దొంగలు ఊరుకుంటారా? ఏం చేస్తారు? మా మీద పడి మమ్మల్ని కొల్లగొడతారు. కనుక రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారండి మాకు సైనికులను ఇవ్వండి, ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడిగాను అనుకో, రాజు ఏమంటాడు? అదేంటయ్యా, మీ దేవుడు గొప్పవాడు అన్నావు, మీ దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అన్నావు, మరి మీ దేవుడు నిన్ను కాపాడలేడా? నా సైనికులను ఎందుకు అడుగుతున్నావు అంటే నా దేవునికి ఎంత చెడ్డ పేరు. కనుక నేను సైనికుల యొక్క సంరక్షణ కాపుదలు నేను కోరను. ఆయన ఏమంటున్నాడు? నేను దేవుని యొక్క సంరక్షణ కోరుకుంటాను. మరి నా దేవుని సంరక్షణ నాకు రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? చాలదు. ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్తో వాక్యాన్ని చదువుదాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. అహావా ఏటి ఒడ్డున మా జనులెల్లరూ ఉపవాసము చేయవలెనని ప్రభుని ఎదుట వినయము చూపవలెనని ఆజ్ఞాపించితిని. మేము మా బిడ్డలు మా వస్తు సామాగ్రి సురక్షితముగా ప్రయాణము చేయుటకు ప్రభునకు మనవి చేయుటకు ప్రభునకు మనవి చేయనని ప్రార్థన చేయమని కోరాము. 22వ వచనం చదవండి. దారిలో దొంగల బెడద నుండి మమ్ము కాపాడుటకు సైనికులను రౌతులను మాకు తోడుగా పంపండి రాజా అని రాజును వేడుకొనుటకు నాకు ముఖం చెల్లలేదు. ఎలాగడుగుతాను? నా దేవుడు గొప్పవాడు అని చెప్పి మీ సైనికులను పంపించండి అంటే సంబంధం లేదు కదా, లాజిక్ మిస్ అవుతుంది కదా. నాకు ముఖము చెల్లలేదు కనుక వాడిని వీడిని అడిగే కన్నా నా దేవుడిని అడుగుతాను అంటూ అడుగుతాడు. తర్వాత చదవమా. ఎందుకనగా మా దేవుడు తనను నమ్మిన వారిని దీవించునని తన నమ్మని వారిని శిక్షించునని అంతకు ముందే నేను రాజుతో చెప్పాను. ఆల్రెడీ రాజుతో చెప్పేసాను. ఇప్పుడు మేము ఎలా చెప్తాను? 23వ వచనం చదవండి. కనుక మేము ఉపవాసము చేసి మా మీద కరుణ చూపమని ప్రభువును వేడుకొంటిమి. మరి ప్రభు ఆ మొరను విన్నాడా? చూడండి వాక్యం ఏం చెప్తుందో. ఆయన మా మొర ఆలకించెను. చెప్పండి అందరూ మరొకసారి. ఎప్పుడు మన మొర ఆలకిస్తాడు? హాయిగా కడుపు నిండా తినేసి ఉన్నప్పుడా? నో. ఉపవాసము ఉండి నువ్వు శుష్కింపజేసుకుంటూ నువ్వు ప్రభుని ప్రార్థించినప్పుడు ఆయన కరుణ నీపై వెల్లువై పారుతుంది, ప్రవాహం వలె పారుతుంది. ఉపవాసం ఉండి మనము ప్రార్థించాలి దేవుని యందు ప్రియులారా. ఈ రోజున అక్కడ వాళ్లకు కాపుదల, మరి మన కుటుంబానికి మన ప్రయాణాలలో మనకు కాపుదల కావాలి కదా, మన కుటుంబానికి కాపుదల కావాలి కదా, మన బిడ్డలకు కాపుదల కావాలి కదా. ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలను పెంచడం కత్తి మీద సాము అవుతుంది కదా దేవుని యందు ప్రియులారా. చిన్నప్పటి నుండి అనేకమైనటువంటి దుర్వ్యసనాలు. ఒక వాడిని తిడితే ఏం చేస్తున్నాడు తెలుసా? ఇల్లు వదిలి పారిపోతున్నాడు. మరొకడిని తిడితే ఊరేసుకొని చచ్చిపోయాడు. మరొకడు 5 సంవత్సరాల వయసుకే లవ్ లెటర్లు రాస్తున్నారు. మరొకడు 6 సంవత్సరాల వయసుకే బూతి సినిమాలకు అలవాటు పడుతున్నాడు. నా దగ్గర ఒక వీడియో ఉంది, మీ పంపిద్దాం అనుకున్నాను మీ అందరికీ, ఎందుకు లేని పంపించలేదు. ఒక పిల్లవాడి దగ్గర నుంచి ఒక తల్లి బెంగళూరులో సెల్ ఫోన్ లాక్కుంది. గేమ్ ఆడుకుంటే సెల్ ఫోన్ లాక్కుంది. సెల్ ఫోన్ అమ్మ లాక్కుందని, సెల్ ఫోన్ ఇవ్వలేదని వాడు ఏం చేశాడు తెలుసా? పెద్ద ఇల్లు, పెద్ద బంగ్లా, ఆ ఇంటి నిండా రూమ్కి ఒక టీవీ, పెద్ద టీవీ, చాలా ధనవంతులు. సెల్ ఫోన్ ఇవ్వలేదని, సెల్ ఫోన్ లాక్కుందని ఆ ఇంటిలో ఉన్న సమస్తాన్ని కూడా ధ్వంసం చేసేసాడు దేవుని యందు ప్రియులారా. సర్వనాశనం చేసేసాడు. టీవీలు ఎరక్కొట్టేశాడు. ఏడంటే వాష్ బేసిన్లు, బాత్రూమ్కి వెళ్ళే కమోడ్లు కూడా ఎరక్కొట్టేశాడు. అద్దాల పగలగొట్టేశాడు.
ఫర్నిచర్ చింపేశాడు, మంచాలు చింపేశాడు, సర్వము నాశనం చేశాడు. ఆ తల్లి ఏడుస్తూ ఏడుస్తూ వీడియో తీసి పెట్టిందనమాట. అది చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు. ఆలోచించండి. ఆవిడ అంటుంది, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్ అని ఏడుస్తూ ఆ యొక్క విధ్వంసం, సెల్ ఫోన్ లాక్కున్నందుకు ఒక కుర్రవాడు చేసిన విధ్వంసం. అంటే అర్థం ఏంటి? మన పిల్లలు దారి తప్పిపోతున్నారు, మన పిల్లలు మానసిక రోగులైపోతున్నారు, మన పిల్లలు తమను తాము అదుపులో ఉంచుకోలేకపోతున్నారు, మన పిల్లలు వాళ్ళ యొక్క అవసరాలు లేదా వాళ్ళ కోరికలు, వాళ్ళ యొక్క ఇమోషన్స్ని అదుపులో ఉంచుకోలేక ఉండిపోతుంది. వాళ్ళకి కాపుదల కరువు అవుతుంది. మన పిల్లలకు కాపుదల కావాలి. చిన్న పిల్లలు బ్లేడ్ బ్యాచ్లో జాయిన్ అవుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు, నా కొడుకు బ్లేడ్ బ్యాచ్లో ఉన్నాడు తెలుసా అనేసి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీ పిల్లలకు కాపుదల కావాలి అంటే, నీ కుటుంబమునకు కాపుదల కావాలంటే, నీ బిడ్డల జీవితాలకు కాపుదల కావాలి అంటే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఉపవాస ప్రార్థన. దేవుని యందు ప్రియులారా, ఉపవాసం ఉండి మనం ప్రార్థించినప్పుడే దేవుడు ఎజ్రాను, ఇజ్రాయేలు ప్రజలకు కాపుదలనిచ్చినట్లుగా నీకు, నాకు, మన కుటుంబములకు, మన బిడ్డలకు కాపుదలనిస్తాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, మూడవ ఉదాహరణ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మూడవది, దేవుని యొక్క మహా ఉగ్రతను తప్పించుకోవాలి అంటే మనము ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవాలంటే మనము ఉపవాస ప్రార్థన చేయాలి. మనందరికీ తెలిసినదే యోనా గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 10వ వచనం చదువుకుందాం. రెండవసారి మళ్ళీ నువ్వు నినేవేకి వెళ్ళవయ్యా అన్నారు. నినేవేకి వెళ్ళి నువ్వు పశ్చాత్తాపాన్ని ప్రకటించు అన్నారు. చూడండి దేవుని యందు ప్రియులారా, 3వ వచనం, యోనా ప్రభు ఆజ్ఞ శిరస వహిస్తూ నినేవేకి వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు ఎన్ని రోజులు పడుతుందంట? ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు కంటిన్యూస్గా నడిస్తే ఆ పట్టణం దాటిపోతాం. అంత పెద్ద పట్టణం. కానీ మనవాడు ఏం చేశాడు తెలుసా? 4వ వచనం చూడండి. అతడు నగరమును ప్రవేశించి ఒక్కరోజు మాత్రమే ప్రయాణము చేశాను. ఎన్ని రోజులు చేశాడు? ఎన్ని రోజులు చేయాలి? 3 రోజులు చేస్తే తప్ప ఊరు మొత్తాన్ని కవర్ చేయలేడు. కానీ మనవాడు ఒక్కరోజే ప్రయాణం చేశాడు. ప్రసంగం ఎంతసేపు చెప్పాలి? కనీసం గంట సేపు అని చెప్పాలిగా. మనవాడు ఎంతసేపు చెప్పాడు? 1 నిమిషమే. ఏమన్నాడంటే 40 దినములు ముగియగానే నినేవే నాశనమగును. 1 సెంటెన్స్. ఫాదర్ గారండి, మీరు కూడా మాకు అలా ప్రసంగం చెప్తే బాగుందంటారా? మీరు వింటే అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు బహుశా. ఓకే, కనుక మీరు 40 రోజుల్లో నాశనం అయిపోబోతున్నారు అనేసరికి దేవుని యందు ప్రియులారా, నినేవే పౌరులు దేవుని మాటను నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలని ప్రకటించిరి. ఇతను ఒక్కసారి చెప్తే వాళ్ళకు వాళ్ళు చెప్పేసుకున్నారు. నేను చెప్పిన ప్రసంగం నువ్వు నీ పిల్లలకు చెప్తావా? చెప్పవుగా. ఒక్కసారి చెప్పాడు, ఒక్కరోజు నడిచాడు, వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకున్నారు. 40 రోజుల్లో వినాశనం రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని కఠినమైన తీర్పు రాబోతుంది. అందరూ ఉపవాసం ఉండండి. ధనికుల నుంచి పేదవాళ్ళ వరకు, రాజు నుంచి పనివాడి వరకు అందరూ ఉపవాసం ఉండాలి అన్నప్పుడు అలా ఉపవాసం ఉండగా దేవుని యందు ప్రియులారా, 10వ వచనం చదవండి. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడయ్యను. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక ఈ విధంగా దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే మనకి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఉపవాస ప్రార్థన చెయ్యాలి.
సో 3 నిమిషాలు చెప్పాను, 5 చెప్దాం అనుకున్నాను, 3టితో మనం ముగిస్తాం. ఎందుకంటే ఇంకా డ్యూటీలు అయి ఉంటాయి కనుక 3 అంశాలు దేవుని యందు ప్రియులారా ఒక్కసారి చూడండి. మొట్టమొదటిది, పాపము వలన వచ్చే శిక్షను తప్పించబడాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభుని కాపుదల పొందాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. మనము కూడా దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే, మన జీవితాలలో ఎంత పెద్ద కష్టమైన సమస్య అయినా మనము దాన్ని జయించాలి అంటే సింపుల్, దేవుని ముందు అనుకువ కలిగి ఉండాలి, దేవునికి లోబడాలి. అప్పుడు దేవుని యందు ప్రియులారా తప్పనిసరిగా మన యొక్క ప్రార్థన, మన ఉపవాస ప్రార్థనను దేవుడు ఆలకించి ఆ యొక్క దీవెనలు మనకు కుమ్మరిస్తాడు. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అయితే చివరి అంశం, మీరు ఎవరైనా అనొచ్చు, ఫాదర్ గారండి మేము ఉపవాస ప్రార్థన ఉంటున్నామండి, మీరు చెప్పినవన్నీ మేము చేస్తున్నామండి, అయితే మా ప్రార్థన, మా ఉపవాస ప్రార్థన ఎందుకు ఫలించటం లేదు? ఓకే, మన ఉపవాస ప్రార్థన ఫలించకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. జస్ట్ 2 కీగా చెప్తాను. మొట్టమొదటిది, నీ ఉపవాసము ఫలించాలి అంటే, నీ ఉపవాస ప్రార్థన ఫలించాలంటే నువ్వు చేయాల్సింది నో పబ్లిసిటీ. చెప్పండి మరొకసారి, నో పబ్లిసిటీ. ప్రచారం చేసుకోకూడదు. నీ ఇంటిలో నీ ఆప్తమిత్రులకు తెలుస్తుంది, ఎందుకంటే తిన్నావా, తిను అంటారు కదా. మరి తిను అన్నప్పుడు నేను తిననురా ఈరోజు నన్ను వదిలి అని చెప్పాలి కదా, అది ఓకే. కానీ ఉపవాసం చేస్తున్నాను అన్నట్లుగా అందరికీ నువ్వు చెప్తున్నావంటే ఆ ఉపవాస ప్రార్థన ఫలించదు. ఓకే, నేను ధర్మాత్ముణ్ణి, నేను పుణ్యాత్ముణ్ణి, నేను పుణ్యాత్మురాలిని అన్న మాటలు పాపిష్టి వాడి నుంచే వస్తాయి, దేవుడి నుంచి రావు. ముఖ్యంగా చెప్తున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు చూపించాడు, నాకు దర్శనాలు కలుగుతున్నాయి, నాకు కలలు వస్తున్నాయి, ఇటువంటి మాటలు కూడా దేవుని యందు ప్రియులారా ఇదేంటంటే అది ఒక మానసిక రోగం. వీ వాంట్ ఎవ్రీ వన్ టు రియలైజ్ అస్, అక్నాలెడ్జ్ అస్ దట్ వీఆర్ సెయింగ్స్. నేను పుణ్యాత్మని నువ్వు గుర్తించలేనప్పుడు, నేను పుణ్యాత్మని నువ్వు గుర్తించాలని నేనేం చేస్తాను, నాకు దర్శనం వచ్చింది, నాకు దేవుడు మాట్లాడాడు, నేను ఉపవాసం ఉంటున్నాను తెలుసా అంట. సో నో పబ్లిసిటీ, పబ్లిసిటీ ఉండకూడదు. రెండవది, ఉపవాసం ఉన్నాను కనుక ఆ పావు గంట, ఆ అరగంట నేను టీవీ చూస్తాను, ఆ పావు గంట, అరగంట నేను సినిమా చూస్తాను, లేదా ఫోన్లో మాట్లాడతాను. సో నీవు ఉపవాసం ఉన్న ఆ పావు గంట, నీవు ఉపవాసం ఉంటున్న అరగంట తప్పనిసరిగా యూ హ్యావ్ టు స్పెండ్ దట్ టైమ్ ఇన్ ప్రేయర్. దేవుని సన్నిధిలో ఆ సమయాన్ని వెచ్చిస్తేనే ఆ ఉపవాసము ఫలిస్తుంది. దేవుని సన్నిధిలో ఆ సమయం వెచ్చించకపోతే ఆ ఉపవాసము ఫలించదు. దేవుని యందు ప్రియులారా, మూడవది, ఉపవాసం ఫలించాలంటే ఏం చేయాలి? యూ షుడ్ హ్యావ్ ఎ రైట్ ఇంటెన్షన్, మంచి ఆలోచన, మంచి తలంపు. నేను ఉపవాసం ఉంటే సన్నం అవుతానట, స్లిమ్ బ్యూటీ, అది డైట్ అంటారు, ఫాస్టింగ్ అనరు. డైట్ ఈ లోకం కోసం, ఫాస్టింగ్ ఆత్మీయ జీవితం కోసం. కనుక నేను సన్నం అవడం కోసం ఉపవాసం ఉంటాను అంటే అది ఉపవాసం కాదు. అందంగా ఉండడం కోసం ఉపవాసం ఉంటానంటే అది ఉపవాసం కాదు. నీ కడుపు నొప్పి తగ్గడం కోసం ఉపవాసం ఉంటానంటే అది ఉపవాసము కాదు, అది ఫలించదు, దేవుని ఆశీర్వాదం కొని రాదు. నా గ్యాస్ మిగలాలి అంటే, నాకు బియ్యం మిగలాలంటే, నా కూరలు మిగలాలి అంటే, నా కిరాణా సామాన్లు మిగిలిపోవాలి అంటే, నాకు సోమరితనము పని చేయకుండా ఉండాలి అంటే ఉపవాసం ఉంటాను అంటే అది చెల్లదు. అది నీ సోమరితనం, అది నీ పిసినారితనం, అది నీ కొవ్వు తగ్గించుకోవడానికి. ఇటువంటి ఉపవాసాలు చెల్లవు దేవుని యందు ప్రియులారా. ఉపవాసము ఫలించాలంటే పబ్లిసిటీ ఉండకూడదు.
ఉపవాసం ఫలించాలంటే సమయాన్ని వృధా చేయకూడదు. ఉపవాసం ఫలించాలంటే చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఉండకూడదు. 4వది, ఉపవాసం ఫలించాలంటే ఏం చేయలేదు తెలుసా? ఉపవాసం చేస్తూ భార్య మీద అరవడం, భర్త మీద అరవడం, పిల్లల మీద అరవడం, కొట్లాటలు, గొడవలు, తగాదాలతో నువ్వు ఉన్నట్లయితే ఆ ఉపవాసము ఫలించదు. నేను ఉపవాసం ఉంటున్నాను, ఏంటి డిస్టర్బెన్స్? నేను ఉపవాసం ఉంటున్నాను, మంచినీళ్ళు ఇవ్వాలని తెలీదా? దేవుని యందు ప్రియులారా, ఉపవాసము చేస్తూ అరుపులు, గొడవలు, తగువులు, తగాదా ఇటువంటి వాటిలో పాలు పంచుకుంటే ఆ ఉపవాసము ఫలించదు. దేవుని యందు ప్రియులారా. 5వది, లెక్కేసుకుంటారు. 40 రోజులు, 39 రోజులు, 38 రోజులు, ఇంకా 10 రోజులే, ఇంకా వారం రోజులే. దేనికోసం? మళ్ళీ చికెన్ తినేద్దామని, లేదా మటన్ తినేద్దామని. ఎప్పుడెప్పుడు తినేస్తానా. ఒకడు సినిమా మానేడు అనుకో, సినిమా చూడడం మానేసాడు. ఎంత అదృష్టం, సంతోషం. ఈస్టర్ పండుగ అయినటువంటి ఫస్ట్ గడియాడు సినిమా హాల్లో కనిపిస్తే అది ఫాస్టింగా? అది ఉపవాసమా? ఫలితం లేదు దేవుని. ఎందుకంటే ఈ 40 రోజులు కూడా ఆ సినిమా నీ మనసులో ఉంది కనుక దానివల్ల లాభం ఉండదు. సినిమా కావచ్చు, మందు కావచ్చు, భోజనం కావచ్చు, ఏదైనా కావచ్చు కాక. అంటే ఇఫ్ యూ వాంట్ టు కంపెన్సేట్ ఆఫ్టర్ 40 days. కొంతమంది ఎవడో కేరళ వెళ్తారు కదా స్వామీజీలు, ఒక పేపర్లో పడింది చెప్తున్నాను. వీళ్ళు దీక్ష తీయడానికి వెళ్తూనే కొన్ని కేసులు కొనుక్కొని కారులో బండిలో పెట్టుకున్నారు, బస్సులో. కేసులు, ఏ కేసులు మీకు తెలుసు, మందు కేసులు. అది మాల తీసేశారు, వెంటనే తాక్కుంటూ వస్తున్నారు. ఆ బస్సు లోయలోకి వెళ్ళిపోయింది. ఇట్ వాజ్ ఎ న్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్. దేవుని అంటే మానేసింది కంపెన్సేట్ చేద్దాం, మళ్ళీ డబల్ తినేద్దాం, తాగేద్దాం, చూసేద్దాం అన్న ఉద్దేశంతో ఉపవాసం చేస్తే అది పని చేయదు. దేవుని యందు ప్రియులారా, ఎన్ని చెప్పాను ఇప్పుడు? 1, 2, 3, 5. 6వది దేవుని యందు ప్రియులారా, ఉపవాసం ఉంటూ కూడా ఉపవాసం చేస్తున్న రోజున నేను వంట వండలేను ఎందుకంటే ఉపవాసం చేస్తున్నానుగా, నేను ఇల్లు తుడవలేను ఎందుకంటే ఉపవాసం చేస్తున్నానుగా, నేను బట్టలు ఉతకలేను ఎందుకంటే ఉపవాసం ఉంటున్నానుగా. నీ ఉపవాసం ఓకే. ఇటువంటి ఆలోచనతో ఉపవాసం ఉంటే అది చెల్లదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆఖరిది, ఉపవాసం ఫలించాలంటే ఆ పుణ్య ఫలము తప్పనిసరిగా దానమై నీ నుండి బయటికి వెళ్ళిపోవాలి, నీ చేతిలోంచి బయటికి వెళ్ళిపోవాలి, నీ జోబులోంచి బయటికి వెళ్ళిపోవాలి. అది ఒక పేదవాడికి ఇస్తావా, దేవాలయానికి ఇస్తావా, ఒక రోగికి ఇస్తావా, ఒక చదువులకి ఇస్తావా, అది తప్పనిసరిగా ఆ పుణ్యఫలం, ఆ సొమ్ము, ఆ డబ్బు, ఆ సంపద, ఆ 10 రూపాయలు, ఆ 50 రూపాయలు. 50 రూపాయలు నువ్వు తినే ఫుడ్ ఒక 100-200 ఉంటుంది కదా. మరి నిజానికి ఈ రోజున ఏ హోటల్ నుంచి ఏ ఆర్డర్ చేసుకున్నా ఒక కూర 400 వేసేయి, ఒక బిర్యానీ 500. అంటే నీ ఒక్క పూట భోజనపు విలువ 1000 రూపాయలు, ఒక్క పూట ఉపవాసపు విలువ 1000 రూపాయలు. కనుక అది నువ్వు తప్పనిసరిగా పేదవాడికి ఇచ్చినప్పుడు రోజునే నీ ఉపవాసం ఫలిస్తుంది. దేవుని యందు ప్రియులారా, అలా ఉపవాసం చేసిన రోజున దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలలో, వెలుగు నీపై ప్రసరిస్తుంది, నీవు ఇల్లు నిర్మించుకుంటావు, నువ్వు గొప్ప వెలుగును పొందుకుంటావు అంటే అనేకమైన దీవెనలు ప్రభు మనకు ఇస్తున్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక అటువంటి ఉపవాసము చేస్తూ దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ ఈ యొక్క పవిత్రమైనటువంటి తపస్సు కాలములో అడుగు పెడదాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.